హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో ఇల్లు మరియు ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు గుడ్ న్యూస్ అయితే చెప్పారు. అలానే రాష్ట్రంలో ఎవరైతే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి దరఖాస్తులు చేసుకొని ఉన్నారో వారికి సంబంధించి కూడా గుడ్ న్యూస్ అనేది రావడం జరిగింది. అలానే 2 సెంట్లు 3 సెంట్లు స్థలాలకు సంబంధించి కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది. వీడియోలోకి వెళ్ళి వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు ఈ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఇళ్లకు సంబంధించి వచ్చేటువంటి అప్డేట్స్ కొరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అలానే వీడియోలోని ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అందుబాటులో అయితే ఉంచాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇళ్ల క్రమబద్ధీకరణకు సంబంధించి అయితే ఒక ముఖ్యమైన సమాచారాన్ని అయితే మీడియాకి అయితే తెలియజేశారనమాట. ఆ యొక్క సమాచారాన్ని అయితే ముందుగా తెలుసుకుందాం. తర్వాత చివరిలో వచ్చేసి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి దరఖాస్తులు చేసుకున్నటువంటి వాళ్ళకి గుడ్ న్యూస్ అనేది రావడం జరిగింది. ఆ యొక్క న్యూస్ని నేను లాస్ట్లో అయితే చెప్తాను. లేటెస్ట్గా ఉన్నటువంటి సమాచారం కనుక చూసుకున్నట్లయితే ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు సీఎం గ్రీన్ సిగ్నల్. చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. వివాదాలు లేకుండా జిల్లా స్థాయిలో ఎంతవరకు రెగ్యులరైజేషన్ చేయగలరో అంతవరకు చేయాలని సూచించారు. జిల్లా స్థాయిలో క్రమబద్ధీకరణ కుదరనటువంటి పక్షంలో క్యాబినెట్కు తీసుకురావాలని ఆదేశించారనమాట. ఈ మేరకు జిల్లా కలెక్టర్ల నుంచి సమాచారాన్ని తీసుకోవాలని చెప్పి సూచించారు. గృహ నిర్మాణ శాఖలో పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులను చెల్లించాలని చెప్పి చూపించారనమాట. అంటే ఇక్కడ ఇళ్లకు సంబంధించి అంటే రాష్ట్ర ప్రభుత్వము అందించినటువంటి ఇళ్లకు సంబంధించి బిల్లులు కూడా గృహ నిర్మాణ శాఖకు సంబంధించినటువంటి బిల్లులు కూడా పెండింగ్లో ఉన్నటువంటి వాటిని క్లియర్ చేయాలని చెప్పి అయితే చెప్తున్నారు. కాబట్టి మీరు గతంలో ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇల్లు అనేటివి శాంక్షన్ అయ్యి మీరు మీ యొక్క సొంత డబ్బులతో ఇల్లు నిర్మించుకొని ఆ బిల్లుల కోసం వెయిట్ చేస్తున్నట్లయితే ఆ బిల్లులు అనేటివి విడుదలయ్యేదానికి అవకాశం అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఈ విధంగా చాలా మంది కూడా ఉన్నారనమాట. అంటే బిల్లులు పెండింగ్లో ఉన్నాయి, అవి ఎప్పుడు రిలీజ్ చేస్తారు, మేము 2019లో ఇల్లు కంప్లీట్ చేసేసాం, మాకు ఇంతవరకు బిల్లు పడలేదు. ఇలా చాలా మంది కూడా కామెంట్స్ అనేది తెలియజేయడం జరిగింది. ఇలాంటి వాళ్ళకైతే ఇక్కడ గుడ్ న్యూస్ ఉంది. అలానే ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు సంబంధించి కూడా గుడ్ న్యూస్ అనేది రావడం జరిగింది. ఈ సమాచారానికి మేరకు మనకు ప్రధాన అంశాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూసుకున్నట్లయితే క్రమబద్ధీకరణకు సీఎం ఆమోదం. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఇళ్ల స్థలాలు సరైన అనుమతులు లేకుండా నిర్మించబడి ఉన్నాయి. వీటి క్రమబద్ధీకరణ కోసము ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తుంది. దీనికి చంద్రబాబు నాయుడు గారు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు సమాచారం. జూలై నుంచి అమలుకు అవకాశం. ఈ యొక్క ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ అంటే ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఇల్లు ఏవైతే ఉన్నాయో మనము వాటికి సరైన డాక్యుమెంట్స్ అంటే పట్టాలు లేకుండా మన పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి స్థలాలు ఏవైతే ఉంటాయో వాటిలోనే ఇళ్లను నిర్మించుకొని ఉంటామన్నమాట. అవన్నీ కూడా గ్రామం పరిధిలో ఉన్నటువంటి ఇళ్ల కింద రిజిస్టర్ అయి ఉంటాయి. వీటి ద్వారా మీకు ఎలాంటి బెనిఫిట్స్ అనేవి ఉండవు. అంటే ఈ ఇల్లు మీది అని నిరూపించుకునే దానికి సంబంధించి ప్రాపర్గా డాక్యుమెంట్స్ అనేవి ఉండవు అనమాట. వీటికి సంబంధించి క్రమబద్ధీకరణకు సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వము జూలై నుంచి వివిధ రకాల అవకాశాలు అనేవి కల్పిస్తామని చెప్పి చెప్తున్నారు అనమాట. క్యాబినెట్ ఆమోదం కూడా అవసరం ఉంది. అంటే ఇక్కడ కొత్తగా క్రమబద్ధీకరణ విధానాన్ని రాష్ట్ర క్యాబినెట్ ముందుకు రాబోతున్నట్లు సమాచారము. ఆమోదం వచ్చిన వెంటనే ఉత్తర్వులు విడుదలవుతాయి. వీటికి ఏ విధంగా క్రమబద్ధీకరణ చేస్తారు అనే దాని మీద వీటి వల్ల ప్రజలకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటనేది ఇక్కడ మనకు వివరించారు. చూడండి, ఇంటి యజమానులకు చట్టబద్ధమైన భద్రత ఉంటుంది. భవిష్యత్తులో బ్యాంక్ రుణాలు పొందడం సులభం అవుతుంది. ఆస్తుల కొనుగోలు అమ్మకాలు ఇబ్బందులు తగ్గుతాయి. భూ వివాదాలు తగ్గే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మీరు ఒకసారి ప్రీవియస్గా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు వెనక్కి వెళ్ళినట్లయితే 10,000 రూపాయలతో మీ యొక్క ఇంటి పట్టా అనేది ఇచ్చారనమాట. మేము కూడా రిజిస్టర్ చేసుకున్నాం, 10,000 రూపాయలు అయితే కట్టి ఇంటి పట్టా అనేది తెచ్చుకున్నాం. అలాంటి అవకాశాన్ని ఇప్పుడు మనకు కూటమి ప్రభుత్వం అయితే అందించబోతుంది. దీని మీద ఉత్తర్వులు అనేటివి ఈ నెలలో విడుదలవుతాయి. జూలై నుంచి అయితే పనులు స్టార్ట్ చేస్తారు. మీరు ఇంకా కూడా ఇంటికి సంబంధించి ఎలాంటి అనుమతులు మీకు లేకపోయినట్లయితే మీకు అవకాశం అనేది ఇదేనమాట. లేఅవుట్ అనుమతులు లేనటువంటి స్థలాలకు, అనుమతులు లేకుండా నిర్మించినటువంటి ఇళ్లకు, మరియు గ్రామకంఠం ప్రాంతాల్లో నిర్మించినటువంటి ఇళ్లకు, పట్టణ ప్రాంతాల్లో నియమాలకు విరుద్ధంగా నిర్మించినటువంటి భూములకు సంబంధించి ఈ యొక్క అవకాశం అనేది ఇస్తారనమాట, వాటిని కరెక్ట్ చేసుకునేదానికి. ఓకేనా, ఇది ఒక చాలా మంచి గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ముఖ్యంగా బిల్లులు పెండింగ్లో ఉండేటువంటి వాటిని కూడా విడుదల చేస్తామనేది చెప్తున్నారు. కాబట్టి ఎవరైతే గతంలో ఈ యొక్క ఇల్లు పొందినటువంటి వాళ్ళు బిల్లుల కోసం వెయిట్ చేస్తున్నారో వారికి కూడా గుడ్ న్యూస్ అనేది రావడం జరిగింది. ఇక ఫైనల్గా వచ్చేసి ఈ యొక్క ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఈ యొక్క ఇళ్ల నిర్మాణం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి గుడ్ న్యూస్ అనేది ఈ మంత్ ఎండ్లో అయితే రాబోతుంది. జూన్ నెలాఖరులో అయితే ఖచ్చితంగా లబ్ధిదారుల యొక్క లిస్టు విడుదలవుతుందని చెప్పి మంత్రి కొలుసు పార్థసారథి గారు అయితే చెప్తున్నారనమాట.
సో ఇక ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ముఖ్యంగా చాలా మంది కూడా ఇంటి స్థలం అనేది ఉండి దాంట్లో ఇంటి నిర్మాణం కొరకు వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళకైతే ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది రావడం జరుగుతుంది. దాదాపు 11 లక్షల మంది ఈ యొక్క ఇళ్ల కోసం అయితే దరఖాస్తులు చేసుకున్నారు గ్రామీణ విభాగానికి సంబంధించి. సో వారందరికీ కూడా కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా కలిసి ఇళ్లను శాంక్షన్ చేయబోతున్నాయి అన్నమాట. ఇంటి నిర్మాణానికి సంబంధించి డబ్బులను అయితే వేస్తారండి. ఆ డబ్బులతో మీరు ఇంటి నిర్మాణం అనేది చేపట్టుకోవచ్చు అనమాట. సో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి దరఖాస్తులు 11 లక్షలు ఉండగా అందులో 6 నుంచి 7 లక్షల అప్లికేషన్స్ అనేవి ప్రభుత్వము సో ఈ యొక్క ఎలిజిబుల్ లిస్టులోకి అయితే తీసుకొచ్చి ఆవాస్ ప్లస్ యాప్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి అయితే పంపించి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర కనుక తెలిపినట్లయితే సో ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ వచ్చినప్పుడు మనము చెక్ చేసుకునే దానికి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇదేనమాట. housing.ap.gov.in అనే వెబ్సైట్లో లిస్ట్ అనేది అప్డేట్ అయితే కావడం జరుగుతుంది. అప్పుడు మీరు లిస్ట్కి తగిన విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. సో బెనిఫిషరీ సెట్స్ మీద క్లిక్ చేసేసి చివరిలో అయితే ఉంటుందన్నమాట. మీ యొక్క ఆధార్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు వివరాలు అనేవి ఓపెన్ అవుతాయి. సో మీకు ఇల్లు వచ్చిందా లేదో చూపిస్తుంది. ఈ నెలాఖరులో అయితే లిస్ట్ అనేది విడుదల చేస్తామని చెప్పి సో మంత్రి కొలుసు పార్థసారథి గారు అయితే చెప్తున్నారనమాట. సో అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినట్లయితే తెలుస్తుంది అనమాట ఈ యొక్క ఇళ్లకు సంబంధించిన ఫైనల్ లిస్ట్ విషయంలో. సో కాబట్టి లిస్ట్ వచ్చినప్పుడు విడతల వారీగా ఈ యొక్క ఇల్లు అనేవి శాంక్షన్ అవుతాయి అనమాట. సో మొదటి విడత కింద 1 లక్ష ఇల్లు అనేటివి ప్రభుత్వం అయితే శాంక్షన్ చేయబోతుంది అనమాట. ఆ 1 లక్ష ఇల్లు ఎవరికి వస్తుందంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సొంత స్థలం ఉండి ఆ స్థలంలో ఇంటి నిర్మాణం కొరకు వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళకైతే అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది అని చెప్పి సమాచారం అయితే ఉందండి ప్రస్తుతానికి. సో లిస్ట్ అనేది మనకు మంత్ ఎండ్లో వచ్చేదానికి అవకాశం అయితే ఉన్నట్లు సమాచారం అయితే వస్తుందన్నమాట. ఇలా ఏపీలో ఇళ్లకు సంబంధించి అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి ఉన్నటువంటి సమాచారం ఇలా ఉంది. ఇంకోవైపు 2 సెంట్లు 3 సెంట్లు స్థలం అంటే కూటమి ప్రభుత్వము 2 సెంట్లు 3 సెంట్లు స్థలం అనేది సో పట్టణ ప్రాంతాల్లో వాళ్ళకి 2 సెంట్లు, పల్లె ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి వచ్చేసి 3 సెంట్లు స్థలం ఇస్తామని చెప్పి అయితే ప్రకటించి ఉంది మేనిఫెస్టోలో. సో వీటికి సంబంధించి దాదాపు 2 లక్షల మంది దరఖాస్తులు చేసుకొని ఉన్నారు ప్రభుత్వం డేటా ఆధారంగా. సో వాళ్ళకి త్వరలోనే ఆల్రెడీ వైసీపీ గవర్నమెంట్లో వచ్చినటువంటి స్థలాలు వాటిలో ఎలాంటి నిర్మాణాలు లేకుండా ఉండినట్లయితే వాటిని క్యాన్సిల్ చేసి సో ఆ లబ్ధిదారుడికే కొంచెం స్థలం అనేది ఎక్కువగా చూపించి ఇవ్వడము లేదా ప్రైవేటు స్థలాలను కొనుగోలు చేసి లబ్ధిదారులకైతే అందించాలని సో ప్రభుత్వం చూస్తున్నట్లయితే తెలుస్తుంది. మొదటి విడతలో 2 సెంట్లు 3 సెంట్లు స్థలాలు అనేవి 2 లక్షల మందికి అయితే అందిస్తామని చెప్పి అయితే ప్రభుత్వం అయితే చెప్తోంది అనమాట. ఇలా స్థలాలకు సంబంధించి ఇళ్లకు సంబంధించి మరియు ఇళ్ల క్రమబద్ధీకరణకు సంబంధించి అయితే అప్డేట్స్ అనేటివి ఈ విధంగా ఉన్నాయండి ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం ప్రకారము. సో ఫైనల్ లిస్ట్ అనేది మనకు ఈ మంత్ ఎండ్లో వచ్చేదానికి సమాచారం అనేది ఎక్కువగా ఉందన్నమాట. సో కాబట్టి వెయిట్ చేయండి, తప్పకుండా లిస్ట్ అనేది వస్తుంది, నేను తప్పకుండా తెలియజేస్తాను. మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ యొక్క ఇళ్లకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఈ యొక్క వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా సో మీరు లైక్ చేస్తారని ఆశిస్తున్నాను, లైక్ చేసేయండి.